ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. బాబా లాస్ట్ మురళి న్యూ ఇయర్ సందర్భంగా వినిపిస్తూ సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. ప్రతి ఒక్కరూ పొదుపు ఖాతాను, జమ ఖాతాను చెక్ చేసుకోండి అన్నారు. ఈ మురళిలో బాబా స్నేహం యొక్క శక్తితో మీరు సమర్థంగా కండి, అందరికీ సుఖము శాంతి యొక్క అంజలిని ఇవ్వండి అన్నారు. ఇది 18th జనవరి 2002 అవ్యక్త మురళి డేట్. मुरली सारमु स्नेह की शक्ति द्वारा समर्थ बनो, सर्व आत्माओं को सुख शांति की अंजलि दो. स्नेहम యొక్క శక్తి ద్వారా సమర్థంగా కండి, సర్వ ఆత్మలకు సుఖము శాంతి యొక్క అంజలినివ్వండి. కనీసం దోసలి అంత కొంచెమైన సుఖము శాంతి యొక్క अंजलिनी इव्वंडी अंటున్నారు. आज समर्थ बाप अपने स्मृति स्वरूप समर्थ स्वरूप बच्चों से मिलने आए हैं. ఈ రోజు సమర్థుడైన బాబా తన స్మృతి స్వరూపము సమర్థ స్వరూపులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్నటువంటి పిల్లలలో స్నేహం యొక్క కెరటాలను, స్నేహం యొక్క అలలని బాబా చూస్తున్నారు. అంటే అందరూ బ్రహ్మ బాబా పట్ల ఉన్నటువంటి స్నేహంతోనే ఉదయం అమృత వేళ నుండి అందరూ బ్రహ్మ బాబా పట్ల ఉన్నటువంటి స్నేహాన్ని బాబాతో రూరిహాన్ చేస్తూ వ్యక్తపరుస్తూ ఉంటారు. అందుకే బాప్దాదా చెప్తున్నారు, అందరి యొక్క స్నేహం అనే అలలే కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ స్నేహం యొక్క అలలలోనే తేలియాడుతూ ఉన్నారు. విశేషంగా బ్రహ్మ బాబా యొక్క స్నేహం అనే స్మృతులలోనే ఇమిడి ఉన్నారు. ఈ స్నేహం ప్రతి ఒక్క పిల్లలకు ఈ జీవితంలో వరదానంగా లభించింది. ఈ స్నేహము మనకి లభించిన వరదానం ఇది. పరమాత్మ స్నేహమే మనందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చింది, నూతన జీవితాన్ని. ప్రతి ఒక్క పిల్లలు స్నేహం శక్తి ద్వారానే బాబా వారిగా అయ్యారు. బాబా పిల్లలుగా ఎలా అయ్యాం? స్నేహం అనే శక్తి ఆధారంతోనే బాబా వారిగా అయ్యాం. ఈ స్నేహం అనే శక్తి అన్నింటినీ సహజంగా చేసేసింది. స్నేహంలో ఇమిడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా సహజంగా అనుభవం అవుతుంది. స్నేహం శక్తిలో కష్టం కష్టంగా అనిపించదు, ఇష్టంగా మారిపోతుంది. స్నేహం ఉంది కదా. బాప్దాదా కూడా చెప్తున్నారు, సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండండి. స్నేహము ఛత్రఛాయ వంటిది. ఈ ఛత్రఛాయ లోపలికి మాయ నీడ కూడా రాదు. స్నేహం అనే ఛత్రఛాయ లోపలికి మాయ నీడ ప్రవేశించదు. సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. जो निरंतर स्नेह में रहता है उसको किसी भी बात की मेहनत नहीं करनी पड़ती है. ఎవరైతే నిరంతరం బాబా స్నేహంలో ఉంటారో వారు ఎటువంటి విషయంలోనూ శ్రమ చేసే అవసరమే ఏర్పడదు. స్నేహము సహజంగా బాబా సమానంగా తయారు చేస్తుంది. స్నేహం వెనక ఏదైనా సమర్పించడం కూడా సహజమైపోతుంది. స్నేహం ఉంటే వాళ్ళ కోసం బలిహారం చేసేస్తారు. ఏదైనా సరే ఇవ్వడంలో, అర్పణం చేయడంలో ఈజీగా ఫీల్ అవుతారు. तो आज भी अमृत वेले से हर एक बच्चे ने स्नेह की माला बाप को डाली और बाप ने भी स्नेही बच्चों को स्नेह की माला डाली. మరి ఈరోజు అమృత వేళ నుండి ప్రతి ఒక్కరూ పిల్లలందరూ స్నేహం అనే మాలలే బాబాకు వేశారు. మరి బాబా కూడా స్నేహి పిల్లలకు తిరిగి స్నేహం అనే మాలను వేశారు. గార్లాండ్, మంచి స్నేహం అనే పూల దండలు పిల్లలందరూ బాబాకు వేశారు. బాబా కూడా పిల్లలకు
అవే పూలమాలలు వేశారు, స్నేహం యొక్క మాల. ఈ విధంగా ఈ విశేష స్మృతి దినం రోజున, అనగా స్నేహం అనే దినం రోజున పిల్లలందరూ స్నేహంలో ఇమిడిపోయి ఉంటారు. అలా సదా ఉండండి అంటున్నారు. ఈరోజు ఒక్కరోజు ఉంటే సరిపోదు. ఈరోజు ఉన్నారు, న్యాచురల్గా 18 జనవరి అనగానే అందరూ బాబా యొక్క స్నేహంలో ఇమిడిపోయి ఉంటారు. బాబా నా 19th జనవరి కూడా అలాగే ఉండాలి, 20th కూడా అలాగే ఉండాలి, త్రూ అవుట్ ద ఇయర్ ప్రతిరోజు కూడా అలాగే సదా ఉండాలి అంటున్నారు. మరి సదా అనే శబ్దాన్ని బాబా పదే పదే గుర్తు చేయిస్తారు. ఎందుకంటే అలా స్నేహంలో ఇమిడి ఉంటే మీరు ఏ రకమైనటువంటి పురుషార్థం కూడా చేసే అవసరం ఏర్పడదు. న్యాచురల్ గానే బాబా చెప్తున్నట్లుగా ఉంటారు. ఇంకా एक है स्नेह के सागर में समाना और दूसरा है स्नेह के सागर में थोड़ी समय के लिए डुबकी लगाना. ఒకటేమో స్నేహ సాగరంలో ఇమిడిపోవటం, ఇంకొకటి స్నేహం అనే సాగరంలో ఒక మునక వేయడం, ఒక డిప్పు తీసుకోవడం అంతే. మరి కొంతమంది పిల్లలు ఇమిడిపోవట్లేదు బాబా ప్రేమలో, స్నేహం అనే సాగరంలో ఇమిడిపోవట్లేదు, తొందరగా బయటికి వచ్చేస్తున్నారు. అంటే ఒకసారి డిప్పు తీసుకొని ఒకసారి మునక వేసి బయటికి వస్తున్నారు. అందుకే సహజం కూడా వారికి కష్టం అవుతూ ఉంది. యాక్చువల్లీ కష్టమేమీ లేదు ఈ మార్గంలో, అంత ఈజీనే, అన్నిటిలో చాలా తేలిగ్గా ముందుకు వెళ్ళవచ్చు. కానీ మనమే సహజంగా ఉన్న దానిని కష్టంగా చేసుకుంటాం. దీనికి బాబా చెప్తున్నారు, స్నేహంలో ఇమిడిపోవడంలో లోపం కనబడితేనే సహజం కాస్త కష్టం అవుతుంది. तो समाना आता है, మరి ఇమిడిపోవడం వచ్చా? సమాన ही మజా है, ఇమిడిపోవడంలోనే మజా ఉంది అంటున్నారు. బ్రహ్మ బాబా సదా తండ్రి యొక్క స్నేహంను హృదయంలో ఇముడ్చుకున్నారు. బ్రహ్మ బాబాకు శివబాబా పట్ల ఎంత గాఢమైన స్నేహం, ప్రేమ ఉండేది అంటే ఆ ప్రేమలో సమానం కావడం చాలా సహజమైపోయింది. ఎంతమంది పిల్లల బాధ్యతలు ఉండి కూడా బాబా శివబాబా సమానంగా అయ్యారు ఆ ఏజ్ లో పురుషార్థం చేస్తూ. మరి దీని జ్ఞాపకార్థమే కలకత్తాలో చూపించారు. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది మరియు సాగరం రెండు కలుస్తాయి. గంగా సాగరంలో కలిసేటువంటి దృశ్యాన్ని అక్కడ చూడవచ్చు. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరి నుండి ఇదే కోరుతున్నారు, మీరు తండ్రి యొక్క ప్రేమకు ప్రమాణమును చూపించండి, తండ్రి సమానంగా చూపించండి. ప్రేమకు ప్రూఫ్ ఏమిటి అంటే తండ్రి సమానంగా చూపించడం. సదా సంకల్పంలో సమర్థంగా ఉండాలి. ఇప్పుడు వ్యర్థం యొక్క సమాప్తి సమారోహమును జరపండి. ఎందుకంటే వ్యర్థం సమర్థంగా అవ్వనివ్వదు. వ్యర్థం ఉంటే మనం సమర్థంగా కాలేము. మరి ఎప్పటి వరకు నిమిత్తంగా ఉన్నటువంటి పిల్లలు సదా సమర్థంగా అవ్వరో అప్పటి వరకు విశ్వ ఆత్మలలో కూడా సమర్థత ఎలా వస్తుంది? ఒక్కొక్కరిని బాబా ఎంతో మందికి నిమిత్తం చేసి పెట్టారు. మరి మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభాకి మనం కొంతమంది బీకేస్ నిమిత్తమై ఉన్నాం. ఒకవేళ సమర్థంగా అవ్వడంలో కొందరు దాదీలు సమర్థంగా అయితే సరిపోతుంది అని అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా సమర్థంగా అవుతేనే విశ్వ ఆత్మలందరూ కూడా సమర్థంగా కాగలుగుతారు. సర్వ ఆత్మలు శక్తులతో ఖాళీ అయిపోయి ఉన్నారు, శక్తుల యొక్క బికారిగా అయిపోయారు. మరి ఇటువంటి బికారి ఆత్మలు, హే సమర్థ ఆత్మలారా, ఈ బికారీతనం నుండి, ఈ బీదరికం నుండి, పేదరికం నుండి మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి అంటున్నారు. ఆత్మలు సమర్థ ఆత్మలను పిలుస్తూ ఉన్నారు. హే ముక్తిదాత యొక్క పిల్లలు, మాస్టర్ ముక్తిదాతలు, మాకు ముక్తినివ్వండి అంటున్నారు. మరి ఈ పిలుపు మీ చెవుల వరకు రావట్లేదా? మీ చెవులకు రీచ్ అవ్వట్లేదా అంటున్నారు బాబా. వినబడటం లేదా మీకు?
ఇప్పటి వరకు ఇంకా స్వయాన్ని ముక్తి చేసుకోవడంలోనే బిజీగా ఉంటున్నారా? విశ్వ ఆత్మలకు అనంతమైన స్వరూపంతో మాస్టర్ ముక్తి దాతగా అవ్వడంతో స్వయం యొక్క చిన్న చిన్న విషయాలు స్వతహాగా ముక్తి అయిపోతాయి. అంటే మనం ఒక బేహద్ లక్ష్యంలో చాలా బాగా ఇమిడి ఉంటే మన చిన్న చిన్న విషయాలన్నీ సహజంగా దాటేస్తాం. నార్మల్గా అయితే ఆ లక్ష్యం లేకుండా పూర్తిగా ఆ చిన్న వాటిని అడ్రస్ చేస్తూ ఉంటే చాలా టఫ్గా అవుతూ ఉంటాయి. వాటిని జయించడమే కష్టం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే బేహద్ స్వరూపంలో ఉండి మాస్టర్ ముక్తిదాతగా మనం అవుతామో అప్పుడు చిన్న చిన్నవి ఆటోమేటిక్గా సమాప్తం అవుతాయి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరికీ ముక్తినిచ్చేటువంటి మాస్టర్ ముక్తిదాతగా ఉన్న వాళ్ళు తన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న బంధనాల నుండి ముక్తులు అవ్వలేరా? ఈజీగా అవ్వగలుగుతారు కదా. ఇప్పుడు సమయం ఏం చెప్తుంది అంటే ఆత్మలందరి పిలుపును వినండి అంటుంది. కాల్ ఆఫ్ టైం ఏంటి అంటే ప్రపంచంలోని వాళ్ళ పిలుపును వినండి. పిలుపు వినబడుతుందా లేక వినబడటం లేదా? అశాంతిగా ఉన్న ఆత్మలకు సుఖశాంతి యొక్క అంచెలిని ఇవ్వండి. ఇదే బ్రహ్మ బాబాను ఫాలో చేయటం. అలా దుఃఖం అశాంతిలో ఉన్నటువంటి వారికి సుఖము శాంతి యొక్క అంచెలిని ఇవ్వటం, ఇది బ్రహ్మ బాబాను అనుసరించటం. ఈరోజు విశేషంగా బ్రహ్మ బాబా అందరికీ అధికంగా గుర్తొచ్చారు కదా. బ్రహ్మ బాబా అంటే పిల్లలందరికీ చాలా ప్రేమ ఉంది కదా. మరి బ్రహ్మ బాబా కూడా పిల్లలందరినీ స్మృతి మరియు సమర్థి స్వరూపంతో జ్ఞాపకం చేశారు. కొందరు పిల్లలు బ్రహ్మ బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ మధురాతి మధురమైనటువంటి ఫిర్యాదులు కూడా చేశారు. ఏమని అంటే, బాబా మీరంత తొందరగా ఎలా వెళ్ళిపోయారు, మేము కూడా మీ పాలన తీసుకొని ఉంటే ఎంత బాగుండు, దాదిల్లాగా మాకు కూడా సాకార పాలన లభిస్తే ఎంత బాగుండు, ఇలా బాబాతో ఆత్మిక సంభాషణలో మాట్లాడుతూ వచ్చారు. మీరు ఎందుకు తొందరగా వెళ్ళిపోయారు అని అంటారు. ఇంకొక ఫిర్యాదు ఏమిటి అంటే, మేమందరం పిల్లలం, మీకు అసలు సెలవు ఇవ్వకముందు మీరు ఎలా వెళ్ళిపోయారు, మా నుండి మీరు సెలవు తీసుకోకుండానే వెళ్ళిపోయారు అని ఆల్రెడీ సాకార్ బాబా పాలన పొందిన వాళ్ళు అంటున్నారు. పొందని వాళ్ళేమో ఎందుకంత తొందరగా వెళ్ళిపోయారు, మేము కూడా మీ పాలన పొందితే బాగుండు అని. ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళు, పాలన తీసుకున్న వాళ్ళేమో బాబా అసలు మాకు చెప్పకుండా వెళ్ళారేంటి, మా అందరికి కొంచెమైనా హింట్ ఇవ్వవచ్చు కదా, మా దగ్గర సెలవు తీసుకోకుండానే వెళ్ళారు అని ఫిర్యాదు చేస్తున్నారు. మరి బ్రహ్మ బాబా ఏం చెప్తున్నారంటే, నేను శివబాబాని అడిగాను ఏమని, ఎందుకు నన్ను ఇంత అకస్మాత్తుగా పైకి తీసుకొచ్చావు అని. ఎందుకంటే బ్రహ్మ బాబా ఏం చెప్పగలుగుతారు? పిల్లలకి జవాబుగా బాబా అంటున్నాను, నేను కూడా శివబాబాని అడిగాను, ఎందుకు ఇంత అకస్మాత్తుగా మీరు నన్ను పిలుచుకున్నారు అని. అప్పుడు శివబాబా తండ్రి ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు పిల్లల దగ్గర సెలవు తీసుకొని వచ్చారనుకోండి, సడన్ గా మిమ్మల్ని పిలవలేదు, పర్మిషన్ తీసుకోండి పిల్లలందరికీ చెప్పిరండి అని అన్నాను అనుకోండి, అప్పుడు పిల్లలు సెలవు ఇస్తారా బాబాకు? వెళ్ళిపోండి బాబా, ఓకే బాబా అని చెప్తారా? చెప్పరు కదా. పిల్లలు వదిలిపెడతారా తండ్రిని? వదలలేరు కదా. आप अर्जुन का तो यही यादगार है कि अंत में नष्ट मोह स्मृति स्वरूप ही रहे हैं. అర్జున్ గా ఉన్నటువంటి మీ జ్ఞాపకార్థం అంటే శివ బాబా బ్రహ్మ బాబా అని అంటున్నారు. అర్జున్ గా ఉన్నటువంటి మీ జ్ఞాపకార్థం ఎలా చూపించారు? అర్జునుడు చివరికి నష్టమోహ స్మృతి స్వరూపంగా అయ్యారు. నష్టమోహగా అయ్యాడు కాబట్టి యుద్ధం చేయగలిగాడు అని అంటారు. మరి అలా అది మీ జ్ఞాపకార్థమే కదా అని శివబాబా గుర్తు చేయిస్తున్నారు. అప్పుడు బ్రహ్మ బాబా చిరునవ్వు నవ్వి అన్నారు, ఇదైతే అద్భుతం. పిల్లలందరూ ఇప్పటి వరకు బ్రహ్మ బాబా ఇంకా వెళ్ళిపోతున్నారు అనేదే అర్థం చేసుకోలేదు. బ్రహ్మ బాబా కూడా అర్థం కాలేదు వెళ్ళిపోతున్నాను అని.
పిల్లలకి అర్థం కాలేదు ఆ టైంలో, బాబా కూడా తెలియదు. ఎదురుగానే ఉండి కూడా ఇరువైపులా మౌనమే కనిపించింది. బ్రహ్మ బాబా కూడా సైలెన్స్ లో, బాబా ఏమీ మాట్లాడలేదు. ఇంకా లాస్ట్కి దాది ఎదురుగా ఉన్నారు, వేరే ఇంక 2-3 ఉన్నారు. దాది చేతిలో సైలెన్స్ గా దృష్టినిస్తూ చెయ్యి పెట్టి శక్తినిస్తూ వెళ్ళిపోయారు బాబా. కానీ బాబా ఏమీ మాట్లాడలేదు. క్లాస్లో చెప్పిన వాక్యాలే, క్లాస్లో చెప్పినటువంటి విషయాలే. ఆ తర్వాత వెళ్ళాక గదిలో ఇంకా లాస్ట్కి కేవలం దృష్టినిస్తూ వచ్చారు, మౌనంగా ఉన్నారు. ఇటు దాది కూడా ఏమీ అడగట్లేదు బాబాని, మాట్లాడట్లేదు, దృష్టి తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సమయం అనుసారంగా సన్ షోస్ ఫాదర్ యొక్క పాత్ర డ్రామాలో ఇమిడి ఉంది. దీనిని ఏమంటారంటే వాహ డ్రామా. వాహ సేవ యొక్క పరివర్తన కూడా డ్రామాలో ఇమిడి ఉండేది. బ్రహ్మ బాబా పిల్లలందరికీ బ్యాక్ బోన్ గా అవ్వాల్సి ఉంది. అందుకే అవ్యక్త రూపంలో ఫాస్ట్ గా సేవ యొక్క పాత్రను వహిస్తూ ఉన్నారు. విశేషంగా ఈరోజు డబల్ విదేశీయులు చాలా మధురమైనటువంటి కంప్లైంట్స్ బాబాకు చేస్తూ ఉన్నారు. డబల్ ఫారినర్స్ మీరు కంప్లైంట్స్ చేస్తున్నారు కదా, ఫిర్యాదులు చేస్తున్నారు కదా అంటున్నారు. డబల్ ఫారినర్స్ బ్రహ్మ బాబాతో చెప్తున్నారు, కేవలం 2-3 సంవత్సరాలు మీరు ఆగి ఉన్నా చాలు, మేము కొంతమందిమైనా మీ పాలన తీసుకొని ఉండేవారిమి అని. ఎందుకంటే 1972లో స్టార్ట్ అయింది విదేశాల్లో సేవ. బ్రహ్మబాబా 1969లో అవ్యక్తమయ్యారు. 1972లో జానకి దాదీజీ లండన్ వెళ్ళారు. అలా మరి ఒక 3 సంవత్సరాలు ఆగితే విదేశాల నుండి కూడా వచ్చి వారు కూడా సాకార్ బాబా పాలన తీసుకునేవారు కదా అని వాళ్ళు కూడా అలా బాబాతో అంటున్నారు. మరి బ్రహ్మ బాబా నవ్వుతూ చెప్తున్నారు. నవ్వుతూ ఏమంటున్నారంటే, అయితే మీరు డ్రామాతో మాట్లాడండి, డ్రామా ఇలా ఎందుకు చేసింది అని డ్రామాని అడగండి అంటున్నారు. డ్రామాని అడిగితే మీనే జవాబు వస్తుందా? కానీ ఇది లాస్ట్ సో ఫాస్ట్ గా ముందుకెళ్లేందుకు ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. భారతవాసీలైనా విదేశాల్లో ఉన్నవారైనా ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించండి. అంతిమంలో లేటుగా వచ్చినటువంటి వారైనా, బ్రహ్మబాబా పాలన పొందకపోయినా, చాలా ఆలస్యంగా జ్ఞాన మార్గంలోకి వచ్చినా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లాస్ట్ సో ఫాస్ట్ వచ్చే ఎగ్జాంపుల్ గా మీరు అవ్వవచ్చు అంటున్నారు. ఈ విధంగా ఈరోజు సమర్థమైనటువంటి రోజును జరుపుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రతి రోజును సమర్థంగా జరుపుకోండి, ఎలాంటి అలజడి ఉండకూడదు. మరి బ్రహ్మ బాబా ఈ రోజున 3 శబ్దాల యొక్క శిక్షణ ఇచ్చారు కదా. ఏంటి బ్రహ్మ బాబా యొక్క అంతిమ 3 వాక్యాలు? నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ 3 శబ్దాల యొక్క శిక్షణ స్వరూపంగా కండి. మనసులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మనాలో నిర్వికారిగా కండి. అంటే మనసులో ఆలోచనలో ఎలా ఉండాలి? నిరాకారిగా. మాటల్లో వినమ్రత ఉండాలి, నిరహంకారిగా. ఇక కర్మలలో నిర్వికారి, ఏ వికారం లేకుండా ఉండాలి. सेकंड में साकार स्वरूप में आओ, सेकंड में निराकारी स्वरूप में स्थित हो जाओ. ఒక్క సెకండ్ లో మీరు సాకార స్వరూపంలోకి రండి, ఒక్క సెకండ్ లో నిరాకారి స్వరూపంలో స్థితులు అవ్వండి. ఈ అభ్యాసం రోజంతా పదే చేస్తూ ఉండండి. కేవలం స్మృతిలో కూర్చున్న సమయంలో మాత్రమే నిరాకారి స్థితిలో ఉండడం, మధ్యలో ఇంకా వేరే స్థితిలో ఉండడం అలా కాదు. మధ్యలో సమయం తీసి దేహ బాణానికి అతీతంగా నిరాకారి ఆత్మ స్వరూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయండి. ఏ కార్యం చేస్తున్నా ఇదే అభ్యాసం చేయండి. నేను నిరాకారి ఆత్మను ఈ సాకార కర్మేంద్రియాల ఆధారంతో కర్మలు చేయిస్తూ ఉన్నాను అని. నిరాకారి స్థితి
చేయించే వారి స్థితి. ఎందుకంటే నిరాకారి అన్నప్పుడు శరీరంతో డిటాచ్ అయ్యి ఉంటాం, అంటే ఇంద్రియాలతో కార్యం చేయిస్తూ ఉన్నాను, పనులు చేయిస్తూ ఉన్నాను అనే అభ్యాసం మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ శరీరంలోనే ఉన్నామనుకోండి, అప్పుడు బాబా నాతో చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను, నిమిత్తంగా చేతులతో చేస్తున్నాను అనుకుంటా. చేస్తున్నాను అనేది నిరాకారి స్థితి కాదు, చేయిస్తున్నాను అనేది నిరాకారి స్థితి. ఎందుకంటే నిరాకారి స్థితిలో చేయించడం జరుగుతుంది, ఆత్మ ఇంద్రియాలతో చేయిస్తూ ఉంటుంది. కర్మేంద్రియాలు చేసేవిగా ఉంటాయి, ఆత్మ చేయించేదిగా అవుతుంది. మరి నిరాకారి ఆత్మిక స్థితితో నిరాకారి తండ్రి స్వతహాగానే గుర్తొస్తారు. ఏ విధంగా బాబా చేయించేవారు, అలాగే నేను ఆత్మను కూడా చేయించేవాడిగా అవుతాను. ఎప్పుడు నిరాకారిగా ఉన్నప్పుడు చేయించేవాడిగా అవుతాం. అందుకే కర్మ బంధనాలలో చిక్కుకుపోం. చేయించే వారి స్థితిలో మనం ఉన్నప్పుడు కర్మ బంధనాలలో చిక్కుకుపోం. ఒకవేళ చిక్కుకునే స్థితి వచ్చినా బయటకు తీయగలుగుతాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉంది, అది దేనిలోనైనా చిక్కుకుంటే మనం ఈజీగా తీస్తాం కదా, మనమే వెళ్ళి చిక్కుకోం కదా. ఎందుకంటే మనం దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి అది చిక్కుకున్నా తీయగలిగేటువంటి స్టేజ్లో మనం ఉంటాం. అది చిక్కుకున్నా మనం బయటికి తీయగలుగుతాం. అలాగే ఇప్పుడు ఆత్మ శరీరంతో డిటాచ్ అయిపోయి ఇంద్రియాలతో పనులు చేయిస్తుంది. కాబట్టి ఆత్మ శరీరం యొక్క ఇంద్రియాలు ఏ బంధనాలలో చిక్కుకోకుండా చేయగలుగుతుంది. కర్మ బంధనాల్లో చిక్కుకుపోదు, అతీతంగా ఉంటారు. ఎందుకంటే కర్మ యొక్క బంధనంలో చిక్కుకున్నప్పుడే కదా సమస్యలు వచ్చేవి. రోజంతలో చెక్ చేసుకోండి, చేయించేవాడిని నేను ఆత్మను కర్మలు చేయిస్తూ ఉన్నాను, ఇలాంటి స్థితిలో ఉంటున్నానా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ముక్తినిప్పించేటువంటి మెషినరీని కొంచెం తీవ్రతరం చేయండి. అచ్చా, ఈసారి ఈ కల్పంలో మొదటిసారి వచ్చిన వారు చేయెత్తండి. ఎంతో మంది కొత్త పిల్లలు బాబా వద్దకు వచ్చారు. బాప్ దాదా విశేషంగా ఈ కొత్త పిల్లలందరికీ ప్రియ స్మృతులను అందిస్తున్నారు. సమయానికైతే తండ్రిని గుర్తించి తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా అయ్యారు కదా. సదా ఈ భాగ్యాన్ని స్మరించుకుంటూ సంతోషంలో ఉండండి. మేము భగవంతుణ్ణి గుర్తించాము, ఎంత గొప్ప భాగ్యం మాది అని. మంచిది. డబల్ ఫారినర్స్ చేయొద్దండి, చాలా మంచిది. డబల్ ఫారినర్స్ తో బాప్దాదా చెప్తున్నారు, బ్రహ్మ యొక్క సంకల్పంతో మీరు జన్మ తీసుకున్నారు, బ్రహ్మ సంకల్పంతో మీ యొక్క జన్మ జరిగింది అంటున్నారు. ఒకటేమో డైరెక్ట్ ముఖ వంశావళిగా అవ్వటం, రెండవదేమో సంకల్పం ద్వారా వంశావళిగా అవ్వటం. ఒకటేమో డైరెక్ట్ ముఖ వంశావళిగా అవ్వటం, అంటే బ్రహ్మ ముఖము ద్వారా జ్ఞానాన్ని విని బాబా పిల్లలుగా అయిపోయారు మన దాదీలందరూ. బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత బాబా సంకల్పంతో, బ్రహ్మ సంకల్పంతో మనందరి జన్మ జరిగింది. అందుకని సంకల్పం యొక్క వంశావళి అని అంటారు. కొందరేమో ముఖ వంశావళి, ఆ తర్వాత సంకల్పం ద్వారా వంశావళిగా అవ్వటం. మరి సంకల్ప శక్తి చాలా సూక్ష్మమైనది కదా. ఏ విధంగా సంకల్ప శక్తి ఫాస్ట్ గా ఉంటుంది, అలాగే మీ రచన డబల్ ఫారినర్స్ ఫాస్ట్ పురుషార్థం, ఫాస్ట్ ప్రాలబ్ధంను అనుభవం చేసుకునేవారు. అందుకే మొత్తం బ్రాహ్మణ పరివారంలో డబల్ ఫారినర్స్, డబల్ అల్లారు ముద్దు పిల్లలు. ఫారినర్స్ అంటే మనం కూడా మధుబనికి మిలన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటాం కదా. వాళ్ళు కూడా బాబా పిల్లలు అయ్యారు, అసలు బాబా పిల్లలు ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు అని చూసి సంతోషిస్తారు. భారతదేశం యొక్క సోదరీ సోదరులు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు. వాహ డబల్ ఫారినర్స్, వాహ డబల్ ఫారినర్స్ కి చాలా సంతోషంగా ఉంది కదా. ఎంత సంతోషం ఉంది, చాలా ఉంది అంటున్నారు.
कोई ऐसी चीज ही नहीं है जिससे तुलना कर सके. మెజర్ చేద్దాము వీళ్ళ సంతోషం ఎంత ఉంది అని చూద్దామంటే అసలు అలాంటి సాధనమే తయారు కాలేదు అంటున్నారు. మీ సంతోషాన్ని ఎవరు మెజర్ చేయలేరు. ఫారిన్ వారు కూడా మరి మురళిని వింటున్నారు, చూస్తున్నారు. మంచిది. సైన్స్ సాధనాలు మీ బేహద్ సేవలో చాలా తోడునిస్తాయి మరియు సహజంగా సేవ చేయిస్తాయి. మీ స్థాపన కనెక్షన్ కి కూడా ఈ సైన్స్ యొక్క తీవ్రగతితో ఉంది అంటున్నారు. మీ స్థాపన యొక్క కనెక్షన్ తోనే ఈ సైన్స్ కూడా తీవ్ర గతితో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే సైన్స్ లో మనం ఏదైతే స్థాపన కార్యంలో ఉపయోగపడాల్సినటువంటి వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ కనిపెడుతూ ఉన్నారు. అందుకే బాబా ఏమంటున్నారంటే మీ స్థాపన జరగాలి కాబట్టి సైన్స్ కూడా వేగంగా జరుగుతుంది. చాలా వేగంగా ఫాస్ట్గా కొత్త కొత్త సాధనాల్ని కనిపెడుతున్నారు. ఎందుకు ఇంత ఫాస్ట్నెస్, ఇంత ఊపు ఎందుకు అందుకున్నారు? ఎందుకంటే అక్కడ స్థాపన రెడీగా ఉంది, స్థాపన చేయాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ రెడీ అవుతున్నాయి. మంచిది. ఇప్పుడు పాండవులు సమర్థంగా ఉన్నారా? బలహీనంగా లేరు కదా? అందరూ సమర్థులేనా? మరి శక్తులు సమానంగా ఉన్నారా? తండ్రి సమానంగా. శివశక్తి సైన్యంగా ఉన్నారా? శక్తులకు శక్తి మాయాజీతిగా తయారు చేస్తుంది. శక్తుల యొక్క శక్తి మాయను జయించేలా చేస్తుంది. శక్తులెవరు? మనమే. బాబా మాతల్ని మహిళలందరినీ కూడా శక్తులు అంటారు. మరి శక్తుల యొక్క శక్తి మాయాజీతిగా తయారు చేసేటువంటిది. ఈరోజు విశేష శృంగారం చేసేవారు కూడా వచ్చారు. అంటే మధుబన్ మొత్తాన్ని కూడా అన్ని బాబా రూమ్స్ ని, పైన శాంతి స్తంభము, బాబా యొక్క జోపిడి, అన్ని చోట్ల కూడా చాలా బాగా పూలతో డెకరేషన్ చేస్తారు, అలంకరిస్తారు. కలకత్తా నుండి సోదరీ సోదరులను తీసుకొని వచ్చారు. అన్ని వైపులా పుష్పాలతో చాలా మంచిగా అలంకరించారు మధుబన్ అంతా కూడా. ఇది స్నేహానికి గుర్తు. మంచిది. మీ స్నేహానికి ప్రూఫ్ ఇది. ఇప్పుడు టీచర్స్ లేచి నిలబడండి. ప్రతి గ్రూప్ లో టీచర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. టీచర్స్ అందరికీ మంచి అవకాశం లభిస్తుంటుంది. సేవ యొక్క ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. మంచిది. ఇప్పుడు మీ ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ ని సాక్షాత్కారం చేయించండి. టీచర్ కి బాబా ఎంత మంచి లక్ష్యం, టార్గెట్ ఇస్తున్నారు. టీచర్స్ అందరు కూడా మీ ఫీచర్స్ ద్వారా మీ ఫ్యూచర్ ని ప్రత్యక్షం చేయండి అంటున్నారు. ఫీచర్స్ అంటే ఏంటి? ముఖ కవలికలు, మన వ్యవహారం. దీనితో భవిష్యత్తు ఫ్యూచర్ ని మీరు ప్రత్యక్షం చేయండి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మనది ఎలా తయారు కాబోతున్నాము అది ప్రత్యక్షం చేయాలి. విన్నారా మరి ఏం చెయ్యాలో? టీచర్స్ అందరికైతే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. మరి మీ ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ ని సాక్షాత్కారం చేయించండి. మధుబన్ వాలే హాత్ ఉఠాओ. బహుత్ అచ్చా. మధుబన్ లో ఉండే వారికి చాలా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అందుకే బాప్ దాదా అంటున్నారు, మధుబన్ వాళ్ళందరూ కూడా ఆత్మీక ఛాన్సలర్ గా ఉన్నారు. ఛాన్సలరే కదా, సేవ చెయ్యాల్సి వస్తుంది. మరి ఎందుకంటే మధుబన్ లో పార్టీలు ఒకటి తర్వాత ఇంకొకటి సైమల్టేనియస్ గా కూడా 2 పార్టీలు ఒకసారి వచ్చేసి కార్యక్రమాలు జరుపుకోవడం ఇలా చాలా పెరిగిపోతూ ఉంటాయి. అందుకని బాబా అంటున్నారు, మీరు చాలా మంచి అవకాశం తీసుకున్నారు, సేవ చేయాల్సి వస్తుంది. అయినా కూడా అందరినీ మధుబన్ నివాసీలు రాజీ చేస్తారు. అందరం సాటిస్ఫై అవుతాం కదా మధుబన్కి వెళ్ళి. ఎవరైనా మధుబన్కి వెళ్ళి అలిగి వస్తారా? సేవదారులు నాకు మంచిగా ఇవ్వలేదు, మంచిగా చెప్పలేదు, చేయలేదు అని చెప్పేసి అలుగుతారు ఎవరైనా? అలగరు, అస్సలు అలగరు.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మధుబన్లో చాలా విశేషంగా రిఫ్రెష్ అయ్యి వస్తారు, ఎవరు వెళ్ళినా. ఎందుకంటే మధుబన్ నివాసీలు అంత బాగా సేవ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు అందరినీ సంతుష్టం చేసి పంపిస్తారు. అందుకే బాప్ దాదా మధుబన్ వారిని ఎప్పుడూ మరచిపోరు. మధుబన్ నివాసీలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తారు. మధుబన్ వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేస్తారు? ఎందుకంటే మధుబన్ వాళ్ళు బాబా ప్రేమలో మెజారిటీ పాస్ అయి ఉన్నారు. బాబా యొక్క ప్రేమలో మెజారిటీ పిల్లలు పాస్ అయి ఉన్నారు. మెజారిటీ పిల్లలకి బాబా పట్ల ఎడతెగనటువంటి ప్రేమ ఉంది, తక్కువేమీ లేదు. మధుబన్ వాళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు ఇందోర్ జోన్ యొక్క సేవాదారీలు వచ్చారు. ఇందోర్ జోన్ వారు చెయ్యెత్తండి, చాలా మంది ఉన్నారు. మరి సేవ చేయడం అనగా సమీపంగా వచ్చేటువంటి పుష్పాన్ని తినటం. సేవ యొక్క అవకాశం అనగా పుణ్యం జమ చేసుకోవటం. ఎవరైనా ఎక్కడైనా సేవలు చేసేది కూడా ఆ పుణ్యం కోసమే. బాబా మనకైతే దాన్ని చాలా మంచి రీతిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ కొందరు భక్తి మార్గంలో కూడా ఆశ్రమాలకి, తిరుపతికి సేవ నిమిత్తం వెళ్తూ ఉంటారు, సేవ చేసి వస్తూ ఉంటారు. మరి సేవాదారులకు పుణ్య ఖాతా జమ అవుతుంది. సేవ చేసినందుకు వాళ్ళకి చాలా పెద్ద పుణ్యం వస్తుంది. ఈ ఆశీర్వాదాలు లేక పుణ్యము ఎక్స్ట్రా లిఫ్ట్ లాంటి పనిచేస్తాయి. వాళ్ళని ఈజీగా పైకి తీసుకెళ్తాయి. ఏదైనా విషయం ప్రాబ్లం పెద్దది వాళ్ళ లైఫ్లో వచ్చి ఉన్నా సేవ చేశారనుకోండి బాబా ఇంట్లో, అంతే, ఆ ప్రాబ్లం రిజాల్వ్. ప్రాక్టికల్గా ఇలా ఎంతో మంది ఉదాహరణలు ఉన్నాయి. అందుకే బాబా నరి ఆశీర్వాదాల పుణ్యము ఎక్స్ట్రా లిఫ్ట్ లాంటి పని చేస్తుంది. మంచిది. దేశ విదేశాల్లో ఎవరైతే దూరంగా కూర్చొని కూడా సమీపంగా ఉన్నారో అలాంటి పిల్లలందరికీ బాప్దాదా స్నేహం యొక్క రోజున రిటర్న్లో పద్మాల రెట్లు స్నేహం యొక్క ప్రియ స్మృతులను అందిస్తున్నారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుండో పిల్లలు వస్తారు. బాప్దాదా అయితే చూస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఏ సమయం అవుతుందో, ఏ టైం అయినా సరే మధుబన్లో బాబా వచ్చారంటే చాలు, ఇంకా వాళ్ళు ఆ దేశంలో వాళ్ళకి రాత్రి 2 కావచ్చు, 3 కావచ్చు, కొందరికి 12 కావచ్చు, కొందరికి పగలు వర్కింగ్ టైం కావచ్చు. అయినా కూడా జాగృత జ్యోతులుగా అలసిపోకుండా బాబా మిలనాన్ని పూర్తిగా చేసుకుంటూ మురళినంతా వింటూ సంతోషపడుతూ ఉన్నారు. బాప్దాదా పిల్లలందరి సంతోషాన్ని చూస్తూ ఉన్నారు. అందరూ సంతోషంతో నాట్యం చేస్తున్నారు కదా, చెప్పండి. అవును బాబా, అవును అని అందరూ తలలు ఊపుతున్నారు. జానకి బచ్చి కూడా చాలా మధురాతి మధురంగా నవ్వుతూ ఉంది. నిజానికి అందరూ బాబా గుర్తున్నారు, కానీ ఎంతమంది పేర్లని బాబా చెప్పగలుగుతారు? ఇలా జానకి దాది నవ్వుతున్నారు, సంతోషపడుతున్నారు అని అన్నారు. ఇప్పుడు నా పేరు కూడా తీసుకోవాలి, నెక్స్ట్ నా పేరు చెప్పాలి అంటే అలా ఎంతమంది పేర్లని చెప్పాలి? అనేక మంది పిల్లలు ఉన్నారు కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరు సహితంగా వ్యక్తిగతంగా బాబా నుండి ప్రియ స్మృతులను స్వీకరించండి. అలా స్వీకరిస్తూనే ఉండాలి అని బాప్దాదా అంటున్నారు. మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో నిరాకారి స్థితిలో స్థితులు అవ్వండి. బాప్దాదా ఇలా చెప్తూ కొన్ని సెకండ్స్ డ్రిల్ చేయించారు. లివింగ్ వాల్యూస్ కి ట్రైనింగ్ చల్ రహీ హై. ఈ మురళి వినిపించినప్పుడు లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ జ్ఞాన్ సరోవర్లో జరుగుతుంది అని బాబాకు సమాచారం ఇచ్చారు. మంచి సేవా సాధనం ఇది. లివింగ్ వాల్యూస్ చేయిస్తూ చేయిస్తూ మీరు లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసిగా అయిపోతారు అంటున్నారు. లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. అంటే లవ్లీ లివింగ్ అంటే ఏంటి? చాలా ప్రేమపూర్వకంగా జీవించడము అని. మంచిది. బాప్దాదా ఈరోజు ఒక విషయం గుల్జార్ బచ్చి గురించి చెప్తున్నారు. గుల్జార్ దాదీజీ గురించి విశేషంగా వారికి శుభాకాంక్షలని ఇస్తున్నారు. బ్రహ్మ తను ద్వారా సేవ ఈ రథంలో
33 సంవత్సరాలు పూర్తయింది. ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. తండ్రి యొక్క సహాయం మరియు పిల్లల యొక్క ధైర్యం రెండూ కలిసి పాత్రను వహిస్తున్నాయి. మంచిది. సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండే, సదా ప్రేమలో లీనమైపోయి ఉండేటువంటి, సదా చేయించేటువంటి ఆత్మ స్వరూపంలో స్థితులయ్యేటువంటి వారు. ఎందుకంటే ఆత్మని ఏమన్నారు ఈరోజు బాబా? కరావన్ హార్ చేయిస్తుంది. ఆత్మ నిరాకారి స్థితిలో ఉండి తన కర్మేంద్రియాలతో. అలాంటి స్థితిలో ఉండే పిల్లలకు సదా 3 శబ్దాల యొక్క శివ మంత్రమును ప్రత్యక్ష జీవితంలోకి తీసుకొచ్చే వారికి ఏంటి శివ మంత్రం? 3 శబ్దాల యొక్క శివ మంత్రం ఏంటి? నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. నిరహంకారిగా దేంట్లో అవ్వాలి, నిరాకారిగా దేంట్లో అవ్వాలి, ఇది కూడా బాబా తెలియజేస్తారు. నిరాకారి స్థితిలో మనం నిరాకారిగా దేంట్లో అవ్వాలి? మనసులో, మనసా సంకల్పాలలో నిరాకారి, మాటలలో నిరహంకారి, కర్మలలో నిర్వికారి. సదా తండ్రి సమానంగా మాస్టర్ ముక్తిదాతగా ఈ విశ్వ ఆత్మలకు ముక్తినిచ్చేటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. దాదీజీతో ఈ రోజున బాబా పిల్లలందరినీ విశ్వం ఎదుట ప్రత్యక్షం చేశారు. తండ్రి చేయించేవాడిగా అయ్యారు, పిల్లలేమో చేసేవారిగా అయ్యారు. మంచిది. ఇది స్నేహం యొక్క అలా అందరిలో ఇమిడి ఉండాలి. మంచిది. శరీరాన్ని నడిపించేటువంటి విధి మీకు వచ్చేసింది కదా. నడుస్తూ నడుస్తూ బాబా సమానంగా అవ్యక్త రూపధారిగా అవుతున్నారు. సహజ పురుషార్థం చేస్తున్నారు. ఏంటి? ఆశీర్వాదాలను ఇవ్వటం. రోజంతలో ఎవ్వరూ మీ ద్వారా అసంతుష్టం అవ్వకూడదు. ఆశీర్వాదాలే లభిస్తూ ఉండాలి. ఇదే ఫస్ట్ క్లాస్ పురుషార్థం. ఇది ఈజీ కూడా, ఫాస్ట్ గా కూడా జరుగుతుంది. సరేనా? శరీరం ఎలా ఉన్నా కానీ ఆత్మ శక్తిశాలిగా అయితే ఉంది కదా. మరి ఇప్పుడు మీరందరు పిల్లలు 14 సంవత్సరాల యొక్క తపస్సు యొక్క బలం ఏదైతే మీలో జమ అయ్యి ఉందో దానితోనే సేవ చేస్తూ ఉంటారు అంటున్నారు. ఏదైతే సేవ ఇప్పుడు జరుగుతూ ఉందో అదంతా 14 సంవత్సరాలు దాదీలు సంపాదించుకునేటువంటి ఆత్మ బలంతోనే ఇప్పుడు సేవ జరుగుతుంది. ఇది మంచిది. ఠీక్ హే, ఓకేనా అంటున్నారు బాబా. వరిష్ఠ బడే భాగ్యోన్సే, మన మధుబన్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్ అన్నయ్యలు ఉన్నారో వారితో బాబా మాట్లాడుతున్నారు. డ్రామా అనుసారంగా ఏదైతే సేవా ప్లాన్ తయారు చేస్తారో అది చాలా బాగా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సదా సంఘటనలో, స్నేహంలో ఆశీర్వాదాలను తీసుకోవటానికి, సంఘటనలో స్నేహంలో ఆశీర్వాదాలను తీసుకోవటానికి బాలక్సో మాలిక్ యొక్క పాఠంను పక్కా చేసుకోండి. మరియు ఇక ముందు కూడా, అంటే ఇంకా జీవితంలో ముందుకెళ్తూ ఉండడానికి ఒకరికొకరి ఆలోచనలకు గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్తూ సఫలతను పొందండి. సఫలతయే సఫలత. సఫలత లభించాల్సిందే ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే నిమిత్తమయ్యారో వారు విశేషంగా స్నేహ సంబంధంలోకి రావాలి. ఇది అందరి పురుషార్థం. దీన్ని బాగా తీవ్రం చెయ్యాలి.
స్నేహము నిస్వార్థ స్నేహంగా ఎప్పుడైతే మారుతుందో, అంటే ఎక్కడైతే నిస్వార్థ స్నేహం ఉంటుందో అక్కడ గౌరవాన్ని ఇస్తారు, తీసుకుంటారు కూడా. నిస్వార్థ స్నేహం ఉన్న చోట గౌరవాన్ని ఇస్తారు, తీసుకుంటారు కూడా. वर्तमान समय स्नेह की माला में सबको फिरोना है, यही विशेष आत्माओं का कार्य है और इससे ही स्नेह ही संस्कार को परिवर्तन करने का विशेष. బాబా ఏమంటున్నారంటే స్నేహం అనే మాలలో తిప్పబడాలి, ఇదే విశేషాత్మల యొక్క కర్తవ్యం. ఇప్పుడు ముందేమో బాబా మీరు ఈ రోజు అందరూ కూడా నాకు స్నేహం అనే మాలలను వేస్తూ ఉన్నారు అమృత వేళ నుండి అని చెప్పారు కదా. బాబా కూడా మనకి స్నేహం అనే మాలని వేస్తున్నారు. అయితే ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే మాలలో తిప్పబడే వారిగా అవ్వాలి, మాలలో మనులుగా అవ్వాలి. స్నేహం అనే మాలలో తిప్పబడటం ఇదే విశేషాత్మల యొక్క కార్యం. మరి దీనితోనే స్నేహము సంస్కారాలను పరివర్తన చేయగలుగుతుంది. జ్ఞానం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, కానీ స్నేహం ఎలాంటి సంస్కారాలు ఉన్నటువంటి వారినైనా సమీపంగా తీసుకురాగలుగుతుంది. కేవలం స్నేహంతో రెండు శబ్దాలు మాట్లాడండి సదాకాలం కోసం, అవే వారి జీవితానికి ఆధారంగా అయిపోతాయి. నిస్వార్థ స్నేహం త్వరగా మాలను తయారు చేస్తుంది. బ్రహ్మబాబా ఏం చేశారు? స్నేహంతో తనవాడిగా చేసుకున్నారు కదా. మరి ఈరోజు అందరికీ ఇలాంటి స్నేహం యొక్క అవసరం ఉంది కదా. సోనిపత్ కొరకు మీటింగ్ జరుగుతోంది. అక్కడ అనుభూతి చేయించటానికి సాధనాల యొక్క ఉపయోగం ఎలా చెయ్యాలి అని బాబాను అడుగుతున్నారు. బాబా జవాబు చెప్తున్నారు. అదైతే ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి సంకల్పం ఆలోచనలు ఏవైతే మెజారిటీ స్వీకరిస్తారో అందరూ అదే చేయండి అంటున్నారు. సోనిపత్ ఢిల్లీలో ఓఆర్సి ఎలా ఉందో అలాగే సోనిపత్ దగ్గర కూడా ఒక పెద్ద ప్లేస్ లో మనది రిట్రీట్ సెంటర్ ఉంది ఢిల్లీ దగ్గరే. ఈ మ్యూజియం ఎలా తయారు చేయాలి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని బాబాని అడుగుతూ ఉంటే బాబా అన్నారు, ఏదైతే ప్లాన్ మెజారిటీ సంఘటనలో ఉన్నటువంటి వారు అందరూ ఆమోదిస్తారో, విశేషంగా మెజారిటీ స్వీకరించినటువంటి ప్లాన్ ని ప్రాక్టికల్ గా తీసుకురండి అంటున్నారు. ఏదైనా ఒక మీటింగ్ చేసి కమిటీ లాగా అందరు ఫామ్ అయి ఒక మ్యూజియం తయారు చేయాలన్నా లేదా ఏదైనా ఎగ్జిబిషన్ తయారు చేయాలన్నా అందరి కాంట్రిబ్యూషన్ ఐడియాస్ ఇస్తారు కదా. అందులో మెజారిటీ ఏదైతే అందరూ అది బాగుంటది అని అంటారో అలాంటి దాన్ని మీరు ప్రాక్టికల్ గా తీసుకురండి అంటున్నారు బాబా. అనుభూతి ఎప్పుడు చేయించగలుగుతారు అంటే ముందు మీరు అనుభూతి స్వరూపంగా అయినప్పుడు. మనం అనుభూతి స్వరూపంగా అవ్వాలి, అప్పుడే అనుభూతిని చేయించగలుగుతాం. अच्छा वरदान, दृढ़ता की शक्ति द्वारा सफलता प्राप्त करने वाले त्रिकालदर्शी आसनदारी भव. దృఢత శక్తి ద్వారా సఫలతను ప్రాప్తించుకునేటువంటి త్రికాలదర్శి ఆసనదారి భవ. వివరణ, దృఢత శక్తియే శ్రేష్ఠ శక్తి. అది నిర్లక్ష్యం అనే శక్తిని సహజంగా పరివర్తన చేయగలుగుతుంది. బాప్దాద యొక్క వరదానం, ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది. కేవలం ఎటువంటి సమయము అటువంటి విధితో సిద్ధి స్వరూపులుగా కండి. ఏ కర్మలు చెయ్యాలన్నా మొదట దాని ఆది మధ్యాంతాల గురించి ఆలోచించి చెయ్యండి. ఆది మధ్యాంతాల గురించి ఆలోచించండి. అంటే ఆ కర్మ అలా చేయడం వల్ల దాని పరిణామం భవిష్యత్తులో కూడా అంత బాగుంటుంది కదా. మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు అలా చేశాము అని రిపెంట్ అయ్యేలాగా ఉండకూడదు అని చెప్తున్నారు. ఏ కర్మ చేయడానికైనా ముందు కర్మ యొక్క ఆది మధ్యాంతాలని ఆలోచించి కార్యం చేయండి మరియు చేయించండి. అనగా త్రికాలదర్శి ఆసనదారిగా కండి.
నిర్లక్ష్యం సమాప్తమైపోవాలి. సంకల్పం అనే బీజం శక్తిశాలిగా, దృఢంగా, సంపన్నంగా ఉండాలి. అప్పుడు వాణి కర్మలు సహజంగా సఫలతను పొందేస్తాయి. స్లోగన్: सदा संतुष्ट रह, सर्व को संतुष्ट करने वाले ही संतुष्ट मनी है. సదా సంతుష్టంగా ఉంటూ సర్వులను సంతుష్టపరిచేవారే సంతుష్ట మనులు. మనం సాటిస్ఫైడ్గా సంతుష్టంగా ఉండాలి, ఇతరులను కూడా సంతుష్టంగా చెయ్యాలి. ఈరోజు స్వమానము: నేను త్రికాలదర్శి ఆసనదారిని. నేనాత్మను, త్రికాలదర్శి ఆసనదారిని. దృఢత శక్తితో సఫలతను మనం పొందాలి. ఓం శాంతి.